దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవుని యొద్దకు తిరిగి రండని దేవుడు తన కృపా కనికరముల చేత మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. మరొకసారి విలాప వాక్యములో 3వ అధ్యాయము 40వ వచనములో ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు పలికినటువంటి మాటలను చూద్దాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 40వ వచనము. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. లెట్ us search and try our ways and turn again to the Lord. మన మార్గములు, మనము ఏ మార్గములో ప్రయాణిస్తూ ఉన్నాం? మన చిత్తానుసారమైన మార్గంలో ప్రయాణిస్తున్నామా? ఈ లోకము అనుసరించేటటువంటి మార్గములలో ప్రయాణిస్తూ ఉన్నామా? సాతాను మార్గములలో ప్రయాణిస్తూ ఉన్నామా? లేదంటే దేవుడు చూపినటువంటి, తన ప్రియ కుమారుడు చూపినటువంటి, క్రీస్తు ప్రభుల వారు చూపినటువంటి మార్గములలో నడుచుకుంటున్నామా? ఈరోజు మనలను మనము పరీక్షించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకనగా ప్రియులారా, నీవు నేను దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి ఒక్కటే మార్గము. అదేమిటి? ఆ మార్గము ఇరుకైన మార్గము. నారో ఈజ్ ద వే. యేసు ప్రభుల వారే ఆ మార్గం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసయ్య అంటున్నాడు 13, 14 వచనాల్లో, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, ఆ మార్గము విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి అనగా ఆ మార్గము సంకుచితము అనగా చిన్నదే ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. ఎంటర్ ఏ. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో, ఎంటర్ ఏ ఇన్ ద స్ట్రైట్ గేట్, ఫర్ వైడ్ ఈస్ ద గేట్ and broad is the way that leads to destruction, and many there be which go in thereat, because straight is the gate and narrow is the way which leads unto life, and few there be that find it. కొంతమందే ఇరుకైన మార్గము, జీవమునకు పోయే మార్గము, నిత్య జీవమునకు నడిపించే మార్గము, ఇరుకైన మార్గము, దేవుని యొద్దకు నడిపించేటటువంటి ఆ ఇరుకైన మార్గము, ఆ మార్గమే క్రీస్తు ప్రభుల వారు. యేసయ్య అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును, సత్యమును, జీవమును. హల్లెలూయా. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. హల్లెలూయా. నీవు నేను క్రీస్తు ప్రభుల వారి ద్వారానే తప్ప దేవుని సన్నిధిలోనికి ప్రవేశించలేమనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనందరము పాపులమై ఉంటున్నాం. దేవుడు పరిశుద్ధుడు. పాపులమైనటువంటి మనము దేవుని సన్నిధిలో ప్రవేశించాలి అంటే పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి రక్తము చేత నీవు నేను కడగబడాలి. హల్లెలూయా. అది దేవుడు చూపినటువంటి మార్గం. ఆ మార్గంలో కాకుండా మరి మన ఇష్టానుసారంగా వెళ్ళాలనుకుంటే ఏం జరుగుతుంది అంటే, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనాన్ని ఒక్కసారి గమనిద్దాం. There is a way which seems right unto a man, but the end thereof are the ways of death. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అది ఎక్కడికి నడిపిస్తుంది నిన్ను? ఈరోజు నీ ఎదుట ఉన్న మార్గము నీకు శ్రేష్టమైనదిగా కనిపించవచ్చు. ఇలాక సంబంధమైన మార్గము నీకు శ్రేష్టమైనదిగా, చక్కనిదిగా కనబడవచ్చు. కానీ అది చివరికి నిన్ను మరణమునకే నడిపిస్తూ ఉంది.
నిన్ను మరణానికే నడిపిస్తుంది. అదే మాటలు సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో కూడా రాజైనటువంటి సొలొమోను, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును. నీవు అనుకుంటూ ఉంటావు, ఈ మార్గం సరైందే, నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు, నేను ఎవరిని బాధ పెట్టడం లేదు, నేను ఎవరిని దోచుకోవడం లేదు, నేను న్యాయముగా జీవిస్తున్నాను అని నీవు అనుకోనవచ్చు. కానీ నీ మార్గములు, నీ క్రియలు అవి దేవుని సన్నిధిలో మురికి గుడ్డల వంటివి. అవి నన్ను దేవుని సన్నిధిలోనికి నడిపించలేవు. There is a way that seems right unto a man, but the end thereof are the ways of death. Again here. ఒకని మార్గం వాని దృష్టికి యథార్థమైనదిగా కనబడుతుంది, కానీ అది దేవుని సన్నిధిలోనికి నిన్ను నడిపించలేదు నా సహోదరుడా, నా సహోదరి. కాబట్టి నీవు నేను దేవుడు అనుగ్రహించేటటువంటి నీతిని పొందుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని మార్గములో నడవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇదిగో, భక్తిహీనులు తమ మార్గములను విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. హల్లెలూయా. ఇదిగో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. మీ మార్గములను విడిచిపెట్టండి అని ప్రవక్త అయినటువంటి యెషయా ఆ యూదా జనాంగాన్ని, ఇశ్రాయేలు ప్రజలను వేడుకుంటున్నాడు. మీ మార్గములను విడిచిపెట్టండి, దేవుని మార్గములలో నడవండి, దేవుని మార్గంలోనికి రండి, దేవుని మార్గంలోనికి రండి. ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, కనికరము గల దేవుడు. ఆయన మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని చేర్చుకుంటాడు. 103వ దావీదు కీర్తన 7వ వచనాన్ని మనం గమనిస్తే, 103వ దావీదు కీర్తన 7వ వచనంలో, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనబరచెను. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ద లార్డ్ ఈజ్ మెర్సిఫుల్ అండ్ గ్రేషియస్, స్లో టు యాంగర్ అండ్ ప్లెంటియస్ ఇన్ మెర్సీ. నీవు ఈ మార్గాన్ని విడిచిపెట్టి ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన నిన్ను చేర్చుకునడానికి, తన సన్నిధానంలో నిన్ను తిరిగి చేర్చుకునడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఇదిగో, ఆయన అంటున్నాడు, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు జాలిపడును, ఆయన బహుగా క్షమించును. ఆయన అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్. మన మార్గములు, మన త్రోవలు, మన ఆలోచనలు, మన తలంపులు దేవుని తలంపులకి ఊహలకి అందనటువంటివి. కాబట్టి మనం మార్గములను విడిచిపెట్టి ఆయన మార్గములు అనుసరించవలసినటువంటి వారమైన. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, దేవుని తలంపులు అంత ఉన్నతమైనటువంటివి, ఆయన మార్గములు అంత ఉన్నతమైనటువంటివి. కాబట్టే నీవు నేను మన మార్గములను విడిచి ఆయన చూపినటువంటి మార్గములో నడవలసినటువంటి వారమైన. అలనాడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు తన దాసుడైనటువంటి మోషే ద్వారా తన మార్గములను తెలియజేశాడు, తన ప్రవక్తల ద్వారా తన మార్గములను తెలియజేశాడు, తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన మార్గములను తెలియజేశాడు. ఈ దినముల అంత్యము, ఈ దినముల అంత్య దినములందు, పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన ఆ దేవుడే ఈ దినముల అంతమందు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి ద్వారా మనతో మాట్లాడాడు. ఆయనే మార్గము, సత్యము, జీవమని యేసయ్య మనకు తెలియజేశాడు. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడనేటువంటి సత్యాన్ని ఆయన తెలియజేశాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలకు నేడు మనకు కూడా ఆయన అదే విషయాన్ని
తెలియజేస్తూ ఉన్నాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. ఆయనను చూచి ఉన్నారు. నన్ను చూచిన వాడు తండ్రి అయిన దేవుని చూశాడని చెబుతున్నాడు. ఎందుకు అంటే మరి ఆయన హృదయంలో ఉన్నది జీవము గల దేవుని ఆత్మ. హల్లెలూయా. ఆయన జీవము గల దేవుని ఆత్మ చేత నింపబడి ఈ లోకంలో మన కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చెందించాడు. అందుకే నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడని యేసయ్య ఆ ఫిలిప్పుతో చెబుతూ ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో గమనిస్తే, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. ఏమిటి ఆ మార్గము? దేవుని తెలుసుకునే మార్గం ఏమిటి అంటే క్రీస్తు ప్రభుల వారిని తెలుసుకొనుటే. క్రీస్తు ప్రభుల వారు మనకు చూపినటువంటి మార్గంలో నీవు నేను నడవడమే. హల్లెలూయా. మన మార్గములను విడిచిపెట్టి, మన తలంపులు, మన ఆలోచనలు, మన త్రోవలు విడిచిపెట్టి ఆయన చూపేటటువంటి మార్గంలో నీవు నేను నడిచిన ఎడల దేవుని సన్నిధానంలో నిత్య జీవంలో నీవు నేను పాలిభాగస్థులం అవుతాం. ప్రియులారా, ఇదిగో అనేక ప్రవక్తల ద్వారా దేవుడు ఈ మాటలను తెలియజేశాడు. మనందరికీ తెలిసినటువంటి మాటలే. 2వ దినవృత్తాంతముల గ్రంథములు 30వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 9వ వచనం. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెరతీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. హల్లెలూయా. నీవు ఆయన వైపు తిరిగిన ఎడల, దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన తను తాను మనకు ప్రత్యక్షపరుచుకునేవాడుగా ఉంటూ ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఆయన వైపు తిరుగుతావా? ఆయన వైపు తిరిగి నిన్ను నీవు తగ్గించుకొని ఆయన సన్నిధిలో మొరపెడితే 2వ దినవృత్తాంతముల గ్రంథములు 7వ అధ్యాయం 14వ వచనములో, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆయన వైపు తిరుగుదాం. మనలను మనం తగ్గించుకొని ఆయనను వెతుకుదాం. మన చెడు మార్గములను విడిచిపెట్టి జీవ మార్గమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిద్దాం. నిత్య జీవంలో పాలిభాగస్తులం అవుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరం తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా ప్రభు మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలు ఉంచారయ్యా. మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, కాపుదల, సహవాసాన్ని ఇచ్చిన దేవా మీకు స్తోత్రాలు. అవును మా తండ్రి, మా హృదయాలు నేడు మేము పరీక్షించుకొని మా మార్గములను పరిశోధించుకొని మా మార్గములను విడిచిపెట్టి దేవా ఇదిగో మీ సన్నిధిలోనికి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు చూపిన మార్గంలో నిత్య జీవపు మార్గంలో నడిచే కృప దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సన్నిధానంలో ప్రార్థించి మిమ్మల్ని వెదికి మా చెడు మార్గములను విడిచిపెట్టే భాగ్యము, శక్తి, పరిశుద్ధాత్మ నడిపింపు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ రాత్రికాల సమయమందు వర్తమానాలు వినిచండి. మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి అయ్యా. దుఃఖంలో ఉన్న బిడ్డలకు ఓదార్పు దయచేయండి.
కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనలను బలపరచండి అయ్యా. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తం చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలం, విడుదల దయచేయమని, మా యవన బిడ్డల చుట్టూ మీ కాపుదల దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఆ ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.